స్తంభాల గరువు పట్టాభిపురం గుంటూరు మనం చూస్తున్నాం. ఇది కంకరగుంట గేటు. ఒకప్పుడు ప్రస్తుతం కంకరగుంట ఫ్లైఓవర్ నిర్మాణం చేసిన తర్వాత ఈ విధంగా పైనుంచి వెళ్ళిపోతూ ఉంటాయి డైరెక్ట్గా. కింద నుంచి యూటర్న్ తీసుకోవచ్చు ఇటువైపుగా. చాలా పెద్దదైన ఫ్లైఓవర్ నిర్మాణం చేశారు గతంలో. ఈ నిర్మాణం లేనప్పుడు ఇక్కడ గేటు ఉండేది. చాలా ఇబ్బంది పడేవారు ఇటు నుంచి, అంటే పట్టాపురం నుంచి, స్తంభాల గరువు నుంచి, కంకరగుంట వైపు నుంచి, ఇటు నుంచి అటు వెళ్ళాలన్నా, ఏటి అగ్రహారం నుంచి కలెక్టర్ ఆఫీస్ వెళ్ళాలన్నా చాలా ఇబ్బందిగా ఉండేది ఒకప్పుడు. కానీ అలాంటి ఇబ్బందులన్నీ తొలగిపోయాయి. ప్రస్తుతం చాలా హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. ఈ కంకరగుంట ఫ్లైఓవర్కి కూడా ఈ విధంగా రంగులు వేస్తున్నారు. ఇటీవల కాలంలో దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. పైన చెట్లను కూడా పెంచుతున్నారు, గ్రీనరీ పెంచుతున్నారు పైన. కంకరగుంట గేటు గుంటూరు చూస్తున్నాం. ఈ ప్రక్క నుంచి అటువైపు వెళ్తే మనం ఏటి అగ్రహారం వెళ్ళిపోవచ్చు. పైనుంచి డైరెక్ట్గా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. కలెక్టర్ ఆఫీసు, ఎస్పీ గారి బంగ్లా, ఎస్పీ గారి కార్యాలయం, అదేవిధంగా బస్టాండు చుట్టుగుంట కూడా ఈ ఫ్లైఓవర్ పైనుంచి వెళ్ళిపోవచ్చు అన్నమాట. పట్టాపురం నుంచి మనం వస్తున్నాం. ఇక్కడ కంకరగుంట ఫ్లైఓవర్ ఇదన్నమాట. ఇది కింద నుంచి ఇక్కడ యూటర్న్ తీసుకొని డైరెక్ట్గా అండర్ పాస్ నుంచి వెళ్ళిపోవచ్చు. మనం అండర్ పాస్ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఏటి అగ్రహారం, అంకమ్మ నగరు, కలెక్టర్ కార్యాలయం చుట్టుగుంట, బస్టాండు లైన్ మొత్తం ఆ చివరి నుంచి యూటర్న్ తీసుకుంటే వెళ్ళిపోవచ్చు. ఇలాంటి ఫ్లైఓవర్ నిర్మాణం చేయడం వల్ల ఈ ప్రాంత ప్రజలకి చాలా ఉపయోగకరంగా ఉందని చెప్పాలి. అంటే అటు పల్నాడు నుంచి వచ్చేవారికి కానీ, ఈ శివారు ప్రాంతం నుంచి వచ్చేవారికి బస్టాండ్ వెళ్ళాలన్నా, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోవడానికి ఈ ఫ్లైఓవర్ వల్ల ఉపయోగంగా ఉందని చాలామంది ఇక్కడ చెప్తున్నారు. గతంలో గేటు ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డామని చెప్తున్నారు. ఈ ప్రక్క నుంచి అండర్ పాస్ ఉంది కాబట్టి అండర్ పాస్ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అన్నమాట. పట్టాభిపురం గుంటూరు కంకరగుంట ఫ్లైఓవర్ నిర్మాణం మనం చూస్తున్నాం. ఏదైనా అభివృద్ధి చెందుతున్న గుంటూరు నగరానికి ఒక మెగా సిటీగా భవిష్యత్తులో రూపాంతరం చెందే దిశగా ఉంది. ఈ ఫ్లైఓవర్కి కూడా రంగులు వేస్తున్నారు. దీన్ని కూడా ఆధునీకరణ చేస్తున్నారు. పైన గ్రీనరీ చెట్లను కూడా పెంచుతున్నారు. ఫ్లైఓవర్ పైన కింద రంగులు కూడా వేశారు. అభివృద్ధి దిశగా గుంటూరు నగరాన్ని మనం చూడవచ్చు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా ప్రాంతాల్లో ఆధునీకరణ, అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఈ ప్రక్క డివిజన్లో కూడా కొన్ని సీసీ రోడ్లు వేస్తున్నారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారు ఈ సమీప ప్రాంతంలో రోడ్ల నిర్మాణానికి ఇటీవల శంకుస్థాపన కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఈ దిశగా అభివృద్ధి పదంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అని చెప్తున్నారు గల్లా మాధవి గారు. సమస్యలను వెంటనే పరిష్కారం చేస్తున్నామని కూడా ఆమె తెలియజేస్తున్నారు. ఏదైనా భవిష్యత్తులో ఒక మెగా సిటీగా రూపాంతరం జరిగే విధంగా గుంటూరు మనం చూడవచ్చు. ఎందుకంటే గుంటూరు సమీప ప్రాంతాలన్నీ కూడా, గుంటూరు మండల పరిధిలో ఉన్న గ్రామాలన్నీ గుంటూరులో ఒక మెగా సిటీగా ఏర్పాటు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అంటే ఒక పెద్ద నగరంగా ఏర్పాటు చేసేందుకు ఈ పరిసర ప్రాంతాల్లోని గ్రామాలన్నీ కూడా గుంటూరులో కలుస్తాయి కాబట్టి మరింత అభివృద్ధి దిశగా నిధులు కేటాయిస్తారని చెప్తున్నారు. అటు కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి కూడా ప్రత్యేక నిధులు వస్తాయని చెప్తున్నారు. ఎందుకంటే కేంద్రం నుంచి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్రంలో మంత్రిగా ఉన్నారు కాబట్టి గుంటూరు పార్లమెంట్ సభ్యుడిగా ఆయన తన నిధులను, ప్రత్యేక నిధులను కూడా గుంటూరు నగరాభివృద్ధికి కేటాయిస్తున్నారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయుతుంది కాబట్టి నగరపాలక సంస్థకి నిధుల సమస్య ఉండదని, అభివృద్ధి పనుల్లో వేగవంతం చేస్తారని చెప్తున్నారన్నమాట. ఈ దిశగా మేయర్ గారు, కార్పొరేటర్ గారు, ఎమ్మెల్యే గారు ప్రతి డివిజన్లో కూడా పర్యటనలు చేస్తూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటికి పరిష్కార మార్గాలను అన్వేషణ చేస్తున్నారు. అంటే డ్రైనేజ్ సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ, గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ ఏడాది కాలంలో పూర్తి చేశామని, ఇంకా కొన్ని ఉన్నాయని అవి కూడా పూర్తి చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తి చేసుకునే సందర్భంగా సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు ఎమ్మెల్యే గారు. ఈ దిశగా భవిష్యత్తులో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు రోడ్ల సమస్య మీద దృష్టి సారించామని, డ్రైనేజ్ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తామని కూడా చెప్తున్నారు. చిన్న చిన్న సీసీ రోడ్లు ఈ సమీప ప్రాంతాల్లో, వార్డుల్లో కొన్ని సమస్యలు ఉన్నాయని
అవి కూడా పూర్తి చేస్తామని చెప్తున్నారు శ్రీమతి గల్లా మాధవి గారు, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు. ఈ విధంగా ఇటువైపు ఎమ్మెల్యే గారు, అటు కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, మేయర్ గారు అందరూ సమిష్టి కృషితో గుంటూరు నగరం ఒక సమగ్రాభివృద్ధికి నోచుకుంటుందని చెప్పవచ్చు. ఒక మెగా సిటీగా గుంటూరు నగరం మారనుందన్నమాట భవిష్యత్తులో. ఎందుకంటే సమీప గ్రామాలన్నీ కూడా గుంటూరులో కలుస్తున్నాయి కాబట్టి, 35 గ్రామాలు గుంటూరు నగరానికి కలుపుతున్నారు కాబట్టి పెద్ద నగరంగా ఏర్పడే అవకాశం ఉంది గుంటూరు. ఈ దిశగా అటు విజయవాడ, ఇటు అమరావతి, ఇటు గుంటూరు అన్నీ జంట నగరాలుగా ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రక్కనే అమరావతి రాజధాని ఉంది కాబట్టి ఇటు నుంచి పల్నాడు నుంచి వచ్చే వారికి కూడా ఈ లైను చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు. గుంటూరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు, ఇటు నుంచి డైరెక్ట్గా పైనుంచి వెళ్ళొచ్చు. ఇక్కడ మనం యూటర్న్ తీసుకొని ఎడమవైపు తీసుకొని వెళ్ళాలన్నమాట. అండర్ పాస్ ఉంది ఇక్కడ, ఇటు నుంచి ఎడం చేయి నుంచి అండర్ పాస్ నుంచి మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. పట్టాపురం అండర్ పాస్ నుంచి డైరెక్ట్గా వెళ్తే మనం ఏటీ అగ్రహారం వెళ్ళిపోవచ్చు, అంకమనగర్ వెళ్ళొచ్చు, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు, చుట్టుగుంటకి వెళ్ళిపోవచ్చు. బస్టాండ్ లైన్ అనమాట. ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకోవాలి ఎడమవైపు కింద నుంచి. అండర్ పాస్ అనమాట ఇది. పట్టాపురం గుంటూరు అండర్ పాస్.